లైవ్ లో కేవీఆర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి ఆయన విశిష్టతల గురించి. అయితే ఈసారి సప్తముఖాలతో ఆయన మనందరికీ దర్శనమిచ్చారు. చివరిసారిగా ఆయనని దర్శించుకుంటూ కోలాహలంగా శోభాయాత్రని కూడా మనం చూస్తున్నాం. ఆయన విశిష్టతను ఒకసారి చెప్పండి. ఈ యొక్క సప్తముఖాలు సప్త ఋషులతో సంబంధమైనటువంటిగా మనం అన్వయం చేసుకోవాలి. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రౌత గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథ. అంటే సప్తముఖాలు సప్త ఋషులతో పోల్చుకోవచ్చు. అలాగే సప్త పర్వతాలు, సప్త నదులు, ఇవన్నీ కూడా 7 సంఖ్యతో 7 కొండల వాడు వెంకటరమణుడు. అంటే ఇలా మనకు ఆధ్యాత్మికంలో 7 అన్నది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తుంటే కూడా మన నవగ్రహ సంఖ్యల్లో 7 శనీశ్వరుడి యొక్క ఆధిపత్యం కూడా. పైగా ఈసారి నవగ్రహాలలో శనివారం రోజు మనకు వినాయక చవితి కూడా ప్రారంభమై ఉంది. కాబట్టి 7 ముఖాలతో పోల్చుకోవడం కూడా మనకు ఒక శుభ సంకేతంగా మనం భావించవచ్చు. ఇక మామూలు విషయాలకు చూస్తుంటే కనుక విఘ్నేశ్వరుడి యొక్క రూపం అంటే మనం లేవగానే ఏ ముఖం చూస్తే మనకు సకల ప్రదాయిని అని వేదం చెప్పబడి ఉందో ఆ ముఖమే వినాయకుడు, విఘ్నేశ్వరుడు. మనం ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని అవ్వాలన్నా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని వెళ్తే అది ఆటంకాలు రాకుండా నిజంగా మనకు వచ్చే పని ఉంటే ఖచ్చితంగా ఆ పని కూడా ఆ పని యొక్క గొప్పతనం అటువంటిది. ఆ విఘ్నేశ్వరుడి యొక్క గొప్పతనం. దీనికి ఒక నామం కూడా ఉంటుంది. సుముఖశ్చేకదంతశ్చకపిలో గజకర్ణిక లంబోదరాష్ట్రవికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండష్టోర్పకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాత్ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే యజ్ఞే జవిది మార్తాండ చంద్రోపేంద్రవందిత నమో గణపతే భవ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. అంటే విద్యలో ఆరంభమైనప్పుడు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకున్నా ఫలితం ఉంటుంది. వివాహంలో విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. విద్యారంభే వివాహే ప్రవేశే నిగ్రహమే కదా సంగ్రామే సర్వకార్యేషు. అంటే ఆయనని చూస్తే చాలట సకలం ఐశ్వర్యప్రదము. తర్వాత మనం ఏ పని ప్రారంభం చేస్తామో ఆ పని కూడా గణపతి యొక్క అనుగ్రహం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. అంటే ఆయన రూపమే ఒక దివ్య తేజ రూపము, ఆయన నామమే ఒక మహత్తరమైన శక్తి. ఎందుకంటే లోకంలో దేవతలందరికంటే కూడా మనం ఏ పూజ ప్రారంభం చేసినా ఆయనని పూజ చేస్తాం. కాబట్టి ఆయన రూపం అంటే ప్రపంచంలో ఏదైనా కొంతసేపు చూసిన తర్వాత తల తిప్పో బుద్ధి అవుతుందేమో, కానీ విఘ్నేశ్వరుడి దగ్గర ఉండదు కదా. ఎంతసేపు మనం స్క్రీన్ మధ్యలో చూస్తున్నాం ఆయన యొక్క రూపం చూడండి, అటు చివరి ముఖం కనిపించలేదు. ఆ ముఖం కూడా చూస్తుంటే కూడా ఆ కళ్ళు తేజోవంతమంగా ఎంత యశస్సు అంటే కూడా అంత ఐశ్వర్యప్రదాయం. ఒక చేతి నుంచి అభయం ఇస్తున్నాడు. నీకు నేనున్నాను, నన్ను నమ్ముకున్న వాణ్ణి ప్రతి ఒక్కరిని కూడా నేను రక్షిస్తాను. లడ్డూ ప్రసాదం మరొక చేతిలో ఉంటుంది. మీకు ఏం కావాలో ధనము ధాన్యం పశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయో అంతకాలం నీకు ఉండాలి. బిభ్రాణ కుశపాశధ్వజ అన్నారు. అంటే ఆయన నమ్ముకున్న వారికి కుశ అంటే అండగా ఉంటూ నీకు నేను కుశంగా ఉంటాను. అగ్రజ అంటే మొదటి వాడిగా, మన ఇంట్లో పెద్దవాడిగా మొదటి వాడిగా ఉంటూ కూడా నీకు నేను సదా రక్షిస్తాను. నా యొక్క అనుగ్రహం, నన్ను నమ్మితే చాలు, నన్ను చూస్తే చాలు, నాకు నమస్కరిస్తే చాలు, నీకు ఎలాంటి ఆపద రాకుండా ఆపదామహర్తారం లోకాభిరామం అంటారు. శ్రీరామం భూయో భూయో నమామ్యం అని కూడా అంటారు. విఘ్నేశ విధి మార్తాండ చంద్రోపేంద్రవందిత. అంతటి చంద్రుడికి ఆయనను చూసి నవ్వినందుకు ఆయనకి ఇబ్బంది అయినందుకే పార్వతీదేవి మరలా ఒక వరం ఇచ్చింది. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున
నా యొక్క కుమారుడి వృత్తాంతం చెప్పుకొని చంద్రుడి యొక్క దర్శనం చేసుకున్నా కూడా ఏం కాని వరం ఇచ్చారు అంటే ఎంత గొప్ప శక్తి అండి ఆ విఘ్నేశ్వరుడిది. ఆ నామము, ఆ యొక్క సంబరం. మీరు ఒక విషయాన్ని బాగా గమనిస్తే మనకు అనేక మంది దేవతలు, 360 దేవతలు, ఏ దేవతలకు లేనటువంటి ఒక గొప్ప వరం ఏమంటే బాల గణపతి అంటే చిన్న పిల్లలు కూడా గణపతిని వాడవాడలా మిగతా దేవతల పండగల కంటే కూడా ఈ యొక్క వినాయకుడి పండగ చాలా గొప్పగా చేస్తారు. చాలా ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా, దుఃఖత్రపత్రయాలు లేకుండా చేసే పండగ. ఒక ఊరు వాడ వీధి కలిసి వచ్చి ఒక వీధిలో 2, 3 అన్ని అందరం కూడా సాయంత్రం కాగా అక్కడ కూర్చొని గణపతి గురించి మాట్లాడుకోవడము, గణపతి దత్వాన్ని చేసుకోవడము, ప్రతినిత్యం గణపతి పూజ, షోడశోపచార పూజ చేయడం, ఆయనకు సంబంధించిన పాయస పంచభక్ష షరస్సులోపేత భక్ష భోజ లేఖ శుష్క నాటికేలను నివేదన చేసి ఎప్పుడైతే గణపతిని స్మరిస్తామో సంవత్సర కాలం అంతా కూడా, ఇక్కడ చూడండి బాగా, నవరాత్రులు అంటే ఒక మనిషి ఖచ్చితంగా తాను తల్లి గర్భంలో 9 మాసాలు ఉంటారు కాబట్టి ఒక 9 నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలట. అవును, అమ్మా ధన్యవాదాలు. అంత గొప్ప అమ్మా. ఎస్, ధన్యవాదాలు.